సెస్ విధించి 5 కోట్ల మంది ప్రజలకి బాగయ్యే పోలవరం కోసం 60 రూపాయల మందిని 200 రూపాయలు కొనే స్థాయిలో కనీసం ₹1 కూడా పెట్టలేము పోలవరం కోసం అందరం కలిపి. అందుకు దాంట్లో భాగంగా నేను ₹1 కోటి నేను అనౌన్స్ చేశాను నిన్న. మనకి పోలవరం మనకి పునరావాసం బాధితులందరికీ కూడా. ఇవి ఎందుకు చెప్తున్నానంటే మీ చేత చప్పట్లు కొట్టించుకోవడానికో ఇవన్నీ కాదు. బాధ్యత తీసుకున్న నాయకులుంటే ఏదైనా సాధించగలరు. అందుకని మీరు మనస్ఫూర్తిగా మీ భవిష్యత్తు కోసం ఓటు వేయండి. అలాగే హార్టికల్చర్ రైతాంగం కానీ, ఆక్వా రైతాంగం కానీ, ధాన్యం మనకి వరి రైతాంగానికి మనస్ఫూర్తిగా మేము అండగా ఉంటాం. ఒక్కసారి మీరు మేనిఫెస్టోని సంపూర్ణంగా మన నాయకులు చదివి వినిపిస్తారు మీకు. మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా మండపేట పెద్దలందరికీ చెప్తా ఉన్నా, చివరికి తగ్గేదేలే అంటావా? మీరు తగ్గబట్టే కదా, మీరు సినిమాలో చెప్పడం కాదు, రియల్ లైఫ్లో తగ్గకూడదు కదా. మీరు ఇలా అని చెప్పి తగ్గేదేలంటే కుదరదు. నిలబడాలి మళ్ళీ బయటకు వచ్చి. సినిమాల్లో మీరు కూర్చోబెట్టి తగ్గేదేలా అని మీరు సోషల్ మీడియాలకి వాట్సాప్లకి ఇస్తే సరిపోదబ్బా. మీరు ఓటేసేటప్పుడు తగ్గకుండా ఓటేయండి. అది కదా దమ్మంటే. నా ఆరోగ్యం జాగ్రత్త కరెక్ట్, ప్రతి చోట ఎక్కడ నా ఆరోగ్యం జాగ్రత్తలు. వైసీపీ నాయకుడు ఉన్నంతకాలం నాకు ఆరోగ్యం ఎలా చెప్పాలి? రోడ్ల మీద పడాలి, కళ్ళు తిరిగి పడాలి, దెబ్బలు తినాలి, ఏదైనా చేయాలి, మీకోసమే కదా. నేను ఈ ఎండలో మీరు జాగ్రత్తలు తీసుకోండి. మీ అందరికీ చేతులు పెట్టి 2 చేతులు పెట్టి దండం పెడతాను. నా ఆరోగ్యం కాదు, మీ ఆరోగ్యం బాగా చూసుకోండి ముందు. మీ ఆరోగ్యం బాగా చూసుకోండి, ఆడబిడ్డల భద్రత చూసుకోండి ముందు, రైతాంగాన్ని బాగా చూసుకోండి. సో మనస్ఫూర్తిగా మీ అందరికీ ఒకటే ఒక మాట చెప్పి నేను బయలుదేరుతా. మిగతా మనకి ఎలమంచిల్లోనూ పెందుర్తుల మీటింగ్లు ఉన్నాయి. ఒకటే అడిగారు జోగేశ్వరరావు గారు, మీరు రావాలి. ఒకటేంటంటే మన మండపేట మనదని చెప్పడానికి వచ్చాను ఇక్కడికి. జోగేశ్వరరావు గారు తెలుగుదేశం పార్టీ, హరీష్ గారు తెలుగుదేశం పార్టీ, బండారు సత్యానందం గారు తెలుగుదేశం పార్టీ, రామకృష్ణారెడ్డి గారు బీజేపీ అని కాదు. మనందరం కలిసి 175 స్థానాల్లో జనసేన, 175 స్థానాల్లో తెలుగుదేశం, 175 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తున్నట్లు లెక్క. మొన్న మన వాసంశెట్టి సుభాష్ గారికి రామచంద్రాపురం వెళ్ళాం. కొత్త నాయకత్వం కావాలబ్బా గోదావరి జిల్లాలకి, ఉభయ గోదావరి జిల్లాలకి కొత్త నాయకత్వం రావాలి. అలా టవల్ ఇసిరేస్తే నీకేంటి ఆనందం చెప్పు? తల కట్టుకుంటే ఎండ వేడి తగ్గుతుంది. ఇక్కడ ఇసిరేస్తే ఏం చేసుకుంటాం? కింద పడేసి ఎవరో పట్టుకెళ్తారు. తల కట్టుగా ఇసిరేస్తా ఉంటాం. ముఖ్యంగా ఈ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక అందమైన పేరు పెట్టి జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని పెట్టాడు. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఏంటంటే, అది ఇక్కడంతా యువత ఉన్నారు, మీడియా వారు ఉన్నారు, చాలా మంది పెద్దలు టీవీలో ఏంటో ఉన్నారు రాష్ట్రం మొత్తం మీద. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మన ఆస్తి పత్రాల మీద విసరద్దు. నాకు దెబ్బ తగిలితే మీకు ఓకేనా? మరి విసిరితే ఏంటి ప్రయోజనం? ఒక కన్ను పోతే మీకు ఓకేనా? విసరకండి, నా రిక్వెస్ట్. నేను ఉత్సాహాన్ని అర్థం చేసుకోగలను, మీ హుషారు నాకు తెలుసు. జెండాలు ఎగిరేయటం, టపాసు ఎగిరేయటం కాదు. మన ఉత్సాహం, హుషారు నిర్మాణాత్మకంగా ఉండాలి, మనల్ని కాపాడుకునేలా ఉండాలి. కానీ నన్ను కూర్చోబెట్టి గాయపరిస్తే మీ ఉత్సాహం ప్రయోజనం ఏమని చెప్పండి. అందుకని సో మనకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్, జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అది మీరు ఊహించుకోండి. ఇక్కడ ఆడబిడ్డలు ఉన్నారు కొంతమంది, ఆ మూలల్లో దూరం నుంచి చూస్తూ ఉన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అనేది మన ఆస్తి పత్రాల మీద మనకి చిన్నపాటి 30 గజాల స్థలం ఉన్నా, ఏది ఉన్నా సరే మనకి స్టాంప్ పేపర్ అనేది ఒకటి ఉంటుంది. పొలం ఉంటే మనకి పట్టాదారు పాస్ పుస్తకం ఉంటుంది. జగన్ మెల్లిగా ఎలా చేస్తున్నాడంటే, వాళ్ళ తాతగారు చేసినట్టుగా వెంకట నరసయ్య అని పాపం ఒక ఆయన వెరైటీస్ మైనింగ్ కనిపెట్టిన ఆయన వ్యక్తి, అక్కడ ఉందని గుర్తించిన వ్యక్తి, ఆయన దగ్గర పనికి చేరి ఆయన్ని తర్వాత యాక్సిడెంట్గా చనిపోయారంట. తర్వాత వాళ్ళ వెరైటీస్ మైనింగ్ వాళ్ళ హస్తగతం అయింది. అలాగే జగన్ కూడా ఏంటంటే
మన ఆస్తి వాళ్ళ ఆస్తిగా ఫీల్ అవుతారు. మన ఆస్తి వాళ్ళ ఆస్తిగా ఫీల్ అవుతారు. మన కష్టార్జితం. హరీష్ గారికి ఒక ఇల్లు ఉంది. వాళ్ళ నాన్నగారు ఆయనకి, హరీష్ ఇదిగో నీకు ఇచ్చిన, నేను కష్టపడ్డాను, ఇదిగో నీకు ఇచ్చిన డబ్బు ఇది, ఇల్లు ఇది. దాని మీద జగన్ ఫోటో ఎందుకు మీరు చెప్పండి? హరీష్ గారికో లేదంటే బండారు సత్యానంద్ గారికో లేదంటే మీకో